రోజు రోజుకి క్షీణిస్తున్న మార్కప్ విలువ ప్రస్తుతం డాలర్కి రూ. 86.35 ఆర్థిక వ్యవస్థకు నష్టం. విదేశాల్లోని భారతీయ విద్యార్థులపై పెనుభారం. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మార్కప్ విలువ భారీగా పతనమవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా డాలర్ విలువ రూ. 86.70కి చేరిన బుధవారం రాత్రి రూ. 86.35 వద్ద ఉంది. రూపాయి పతనం ఇంకా ఉందనే ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ ప్రభావం ఇప్పటికే వివిధ రంగాలపై కనిపిస్తోంది. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఫీజులు ఖర్చుల నిమిత్తం గతంలో కంటే అధిక మొత్తాలు చెల్లించాల్సి వస్తున్న తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అలలపై తేలుదాం వెన్నెల్లో విహరిద్దాం అంటూ వెన్నెల రాత్రిలో కుటుంబ సభ్యులతో కలిసి బోట్ షికారు చేయాలనుంది. అలల ఓయిలపై తేలియాడుతూ కలల వీధుల్లో విహరించాలనుకుంటున్నారు. విందును ఆస్వాదిస్తూ అయిన వారితో ఆహ్లాదం పంచాలనుకుంటున్నారు. అయితే మీకోసమే ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకుంటుంది. కేరళలోని అలెప్పీలో బోట్ షికారు మాదిరిగా సౌకర్యాలు కల్పించేందుకు కంకణం కట్టుకుంది. రాష్ట్రంలోని పలు నదులు తీర ప్రాంతాల్లో సకల సౌకర్యాలతో పర్యాటక బోట్లు సిద్ధం చేస్తుంది. ప్రైవేట్ రంగంలో వీటిని ప్రోత్సహిస్తోంది. ఫలితంగా పర్యాటక రంగానికి నూతనోత్సాహం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. బోట్లు తిప్పేందుకు ముందుకొచ్చే వారి కోసం రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఆసక్తి వ్యక్తీకరణ బిడ్డలను ఆహ్వానించింది. పొడవైన తీర ప్రాంతం రాష్ట్రానికి గొప్ప వరం. గోదావరి, కృష్ణా, పెన్నా, నాగావళి, వంశధార సహా సుమారు 25 నదులు రాష్ట్రంలోనే వీటిని వినియోగించుకుని పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయబోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పాడి రైతులకి పండగ అంటూ